హాయ్ మావా! గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫైనల్లీ నేను బాధపడే రోజొచ్చేసింది మావా. అదే మావా, నా వర్క్ ప్లేస్ అయిన బెంగుళూరుకి రిటర్న్ ఎళ్ళే టైం అయిపోయింది అంటున్నాను. అలాగే ఇక్కడ మా వీధికి 2 వీధుల పైన దీపారాధన పెట్టారు మావా. ఇక్కడ చూడండి మావా, దీపారాధన ఎంత పెట్టారో. ప్రతి అమ్మవారి ముగ్గులు గీసి, ఆ ముగ్గుల పైన ఐస్ గడ్డల్లాగా అమ్మవారి కళ్ళన్నీ చెక్కారు మావా. అలాగే దేవత ఎదురుంగా శివుని కూడా చెక్కారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ చూడండి మావా, ఒక అమ్మవారిని ఐస్ గడ్డ కింద చెక్కి, ఆవిడకి కళ్ళన్నీ నీట్‌గా చెక్కి పసుపంతా అద్ది, దానికి మొత్తం లైటింగ్ అంతా పెట్టారు మావ. ఇంకా అయన్నీ చూసుకొని అటు ఇటు తిరుగుతుంటే, నేను చిన్నప్పటి నుంచి చదివిన స్కూల్ నాకు కనిపించింది మావ. అప్పుడింత పెద్దోడిని అయిపోయానా అనిపించింది. ఇంకా అలా నన్ను డ్రాప్ చేయడానికి మా ఫాదర్ అయితే వచ్చేసారు. ఎప్పుడూ అతనే పికప్ అండ్ డ్రాప్ కదా మరి. ఇంక ఈ లగేజ్ అన్నీ మోసుకుంటూ వెళ్ళిపోతున్నాను మావ. నా ల్యాప్‌టాప్‌లు, నా బట్టలు, నా తినే పదార్థాలు అన్నీ పెట్టుకొని వెళ్ళిపోయాను. ట్రైన్ ఎక్కేసాను. ఇంక ఎక్కేసి బెంగుళూరు అయితే వచ్చేసాను మావ. బెంగుళూరు వచ్చిన తర్వాత బద్ధకం ఎక్కువైపోయిందని ఇంటి దగ్గర నుంచి స్కూటీ ఏసుకున్నాను మావ. మీరిలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ చేసుకుంటాను మావ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మావ. మళ్ళీ కలుద్దాం.